అడవిలో నది ఒడ్డున ఉన్న ఓ పెద్ద పండు చెట్టుపై ఒక తెలివైన కోతి హాయిగా నివసించేది. ఆ చెట్టు నిండా రుచికరమైన పండిన పండ్లతో కళకళలాడుతూ ఉండేది. ఆహా! ఈ పండ్లు ఎంత రుచిగా ఉన్నాయో! వీటిని నేను రోజంతా తినగలను. ఒకరోజు చాలా అలసిపోయి ఆకలితో ఉన్న ఒక మొసలి ఆ చెట్టు దగ్గరకి ఈదుకుంటూ వచ్చింది. హాయ్, 2 రోజులుగా నేను ఏమీ తినలేదు. ఈ కోతి మాత్రం చాలా ఆనందంగా ఉంది. నీవు చాలా అలసిపోయినట్టున్నావు. నీవు పండ్లు తినాలనుకుంటే నేను నీకు ఇస్తాను. నిజమా? నువ్వు నాతో పంచుకుంటావా? అంత దయగలదానివా? ఎందుకు పంచుకోను? స్నేహితులు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదా. తీసుకో. కోతి కొన్ని పండిన పండ్లను కిందకి విసిరింది. మొసలి వాటిని ఆతృతగా తిన్నది. ధన్యవాదాలు కోతిమామా. నువ్వు నిజంగా ఒక మంచి స్నేహితుడివి. నా ఆకలి తీర్చావు. ఆ రాత్రి మొసలి తను తెచ్చుకున్న కొన్ని పండ్లను తన భార్యకు ఇచ్చింది. మొసలి, ఈ మధురమైన పండ్లు ఎక్కడ దొరికాయి? ఇవి ఇంత రుచిగా ఉన్నాయే. ఒక స్నేహశీలి అయిన కోతి నాకు ఇచ్చింది. అది నది ఒడ్డున ఉన్న పండు చెట్టు మీద ఉంటుంది. అతను రోజూ ఇలాంటి మధురమైన పండ్లు తింటే అతని గుండె ఇంకా మధురంగా ఉండాలి. నాకు ఆ కోతి గుండె కావాలి. అది తింటే నాకు మరింత శక్తి వస్తుంది. కాని అతడు నా స్నేహితుడు. నేను అతన్ని మోసం చెయ్యలేను. నాకు ఆ లావణ్యమైన గుండె కావాలి. అది ఎలాగైనా సరే నువ్వు తీసుకురావాలి. లేకపోతే నీకు తెలుసు నేను ఎంత కోపంగా ఉంటానో. మరుసటి రోజు మొసలి తన భార్య మాటలను గుర్తుంచుకొని మళ్ళీ ఆ చెట్టు వద్దకు వచ్చింది. హాయ్ కోతిమామా, ఎలా ఉన్నావు? నా ఇల్లు చూస్తావా? నా భార్య నిన్ను కలవాలని అనుకుంటోంది. నిజమా? నేను ఎప్పుడూ నీ ఇల్లు చూడలేదు. సరే, తీసుకెళ్ళు. నీ ఇంటిని చూడ్డం సరదాగా ఉంటుంది. మొసలి వీపు మీదకు ఎక్కి కూర్చున్నది మరియు వాళ్లు నదిలోకి ఈదుకుంటూ వెళ్లారు. కోతిమామా, నీకొక నిజం చెప్పాలి. ఏమిటి చెప్పాల్సింది? నువ్వెందుకు అంత విచారంగా ఉన్నావు? నిజం చెప్పాలంటే నా భార్య నీ గుండె తినాలనుకుంటోంది. అందుకే నిన్ను తీసుకువెళుతున్నాను. ఆమె నన్ను బలవంతం చేసింది. అయ్యో, నువ్వు ముందే చెప్పలేదా? నా గుండె ఆ చెట్టుపై వదిలేసి వచ్చేశాను. నేను దానిని ఎప్పుడూ నాతో తీసుకురాను. ఏంటి? గుండె చెట్టుపై ఉందా? నిజంగానా? అవునయ్యా, అది నా గుండె. దానిని నేను ఎప్పుడూ నా శరీరం నుంచి వేరుగానే ఉంచుతాను. నన్ను వెనక్కి తీసుకెళ్ళు, లేకపోతే నా గుండె ఆ కుళ్ళిపోతుంది. తిక్క మొసలి కొతిమామ గుండె తీసుకురావాలని నమ్మి మళ్లీ చెట్టువైపు వేగంగా ఈదింది. ఓ బుద్ధిలేని మొసలమ్మా, నువ్వు నన్ను మోసం చెయ్యాలనుకున్నావా? ఇప్పుడు నన్ను మళ్ళీ పట్టుకోలేవు. నేను నీ కపటాన్ని అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించు మిత్రమా. నేను తప్పు చేశాను. నా భార్య మాట విని నిన్ను మోసం చేయడానికి ప్రయత్నించాను. నిన్ను నమ్మిన మిత్రుడు నీవు కోల్పోయావు. నిజమైన స్నేహాన్ని నువ్వు విలువ ఇవ్వలేదు. ఇక వెళ్ళు. నీ మొహం నాకు చూపించకు. తర్వాత కోతి మరియు మొసలి మళ్ళీ ఎప్పటికీ మిత్రులు కాలేదు. మొసలి తన తప్పును తెలుసుకుంది, కాని అప్పటికే చాలా ఆలస్యం. కథ నీతి: మిత్రులను ఎప్పుడూ మోసం చెయ్యవద్దు. మోసం చేస్తే నిజమైన స్నేహాన్ని కోల్పోతారు. అలాగే కష్ట సమయాల్లో మరియు ప్రమాదంలో ఉన్నప్పుడు బుద్ధిని ఉపయోగించండి.